హిందూ పురాణాలలో ఒక గొప్ప రహస్యముంది. శివుడి జన్మ గురించి చాలామందికి తెలియని నిజాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలు శివుడి ఆవిర్భావం గురించి విభిన్న రహస్యాలను చెబుతున్నాయి. కొంతమంది శివుడు ఆదిదేవుడు అని నమ్ముతారు, అంటే ఆయనకు జన్మ లేదు అని భావిస్తారు. కానీ కొన్ని పురాణాలు మాత్రం శివుడి జన్మ గురించి మరో ఆసక్తికరమైన కథను చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయం అనే విశ్వచక్రంలో శివుడు ఒక మహాశక్తిగా వర్ణించబడ్డాడు. శైవతత్వంలో సదాశివుడు అనే ఒక పరమ చైతన్యం గురించి కూడా చెప్పబడింది. ఈ సదాశివుడే విశ్వంలోని అన్ని శక్తులకు మూలమని కొన్ని గ్రంథాలు వివరిస్తాయి. ఆ శక్తి నుంచే బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి దేవతలు వ్యక్తమయ్యారని చెప్పబడింది. అందుకే శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, విశ్వచైతన్యానికి ప్రతీకగా కూడా భావిస్తారు. శివుడు కాలాన్ని నియంత్రించే శక్తిగా, మహాకాలుడిగా కూడా పిలువబడతాడు. శివుడి తాండవ నృత్యం విశ్వంలోని సృష్టి మరియు లయ చక్రాన్ని సూచిస్తుంది. శివుడిని ఆదియోగి అని కూడా పిలుస్తారు. యోగ మరియు ధ్యానం యొక్క మూలం ఆయనే అని భావిస్తారు. పురాతన ఋషులు శివుడిని పరమ జ్ఞానానికి ప్రతీకగా భావించారు. అందుకే కోట్లాది భక్తులు ఆయనను మహాదేవుడు అని గౌరవంతో పిలుస్తారు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడి ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. శివుడు కేవలం దేవుడు కాదు, మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక కూడా. విశ్వం సృష్టి, స్థితి, లయం అనే మూడు శక్తుల మధ్య నడుస్తుంది. ఈ మూడు శక్తులలో లయశక్తిని సూచించే దేవుడు శివుడు. అందుకే శివుడి రహస్యం కేవలం ఒక కథ కాదు, అది విశ్వతత్వానికి ప్రతీక. శివుడి జన్మ రహస్యం మనకు ఒక సత్యాన్ని చెబుతుంది: సృష్టి అంతా ఒకే దైవ చైతన్యంతో నిండి ఉంది. హిందూ పురాణాలలో ఒక గొప్ప రహస్యముంది. శివుడి జన్మ గురించి ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి, శివుడు జన్మించలేదు, ఆయన స్వయంభూ దేవుడు. లింగోద్భవ కథ ప్రకారం శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రకటించారు. బ్రహ్మ మరియు విష్ణువు ఆ కాంతి స్తంభం యొక్క ప్రారంభం మరియు ముగింపు కోసం వెతికారు. కాని ఆ జ్యోతిస్తంభానికి మొదలు లేదా ముగింపు ఎక్కడా కనిపించలేదు. శైవతత్వం ప్రకారం శివుడి పరమరూపం సదాశివుడు. ఆ పరమ చైతన్యం నుంచేనే విశ్వంలోని అన్ని శక్తులు ఉద్భవించాయని చెబుతారు. శివుడు కేవలం దేవుడు కాదు, యోగ మరియు జ్ఞానానికి మూలమైన ఆదియోగి. కాలాన్ని నియంత్రించే మహాశక్తిగా ఆయను మహాకాలుడు అని కూడా పిలుస్తారు. అందుకే శివుడి జన్మరహస్యం ఒక కథ కాదు, అది విశ్వతత్వాన్ని అర్థం చేసుకునే మార్గం. శివుడి జన్మరహస్యం ఇప్పటికీ మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక గొప్ప ఆధ్యాత్మిక మర్మం. ఆయన కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. జ్ఞానం, ధ్యానం మరియు ఆధ్యాత్మికత జీవితం యొక్క అసలు మార్గం. సృష్టి, స్థితి, లయం అనే విశ్వచక్రంలో శివుడు శాశ్వతమైన శక్తిగా నిలుస్తాడు. శివుడి రహస్యం కేవలం ఒక పురాణ కథ కాదు, అది విశ్వం మరియు ఆత్మ మధ్య ఉన్న గొప్ప తత్వం.